దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భవానీ దీక్షాపరులు పోటెత్తారు. ఇప్పటి వరకు అమ్మవారిని 70,000 మంది భక్తులు దర్శించుకున్నారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతుంది. ఈరోజు విజయదశమి కావడంతో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైతే సామాన్య భక్తులతో పాటు భవానీ దీక్షాపరులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి దసరా తర్వాత 3 రోజుల పాటు అమ్మవారికి సంబంధించి ఏదైతే భవానీ దీక్షలు భవానీ దీక్షా ధారణ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా భవానీ దీక్షల విరమణలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి చూస్తే కనుక దసరా ముందు రోజు నుంచి, అంటే నిన్న మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు తరలి వచ్చారు. ఈరోజు కూడా అదే స్థాయిలో భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోనూ అటు భవానీ దీక్షాపరులతో మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక కొండపైన ఏదైతే వినాయకుడి గుడి వద్ద నుంచి కూడా కొండపైన ఉన్న టెంపుల్ పై వరకు ఉన్న క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎక్కడైతే విఎంసి వద్ద కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా వస్తున్న భక్తులను అక్కడి నుంచి విడతల వారీగా రూప్ పార్టీ సహాయంతో వారందరినీ కూడా క్యూ లైన్లోకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా, అంటే ఒక గంట క్రితం వరకు వచ్చిన డేటా ప్రకారం దాదాపుగా 70,000కు పైగా భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే మూలా నక్షత్రం రోజు ఎంత అయితే క్రౌడ్ ఉంటుందో దానికి ధీటుగా అంతకంటే ఎక్కువగా ఈరోజు భక్తులు వచ్చే అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ సాయంత్రానికి దాదాపుగా 2 లక్షల మందికి పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సమయంలో అన్ని ముఖ్యంగా సామాన్య భక్తులతో పాటు భవానీ దీక్ష తీసుకున్న భక్తులంతా కూడా తరలి రావడంతో ఇటు కుమ్మరిపాలెం జంక్షన్ వరకు ఉన్న ఈ మొత్తం జంక్షన్స్ అన్నీ కూడా భవానీ భక్తులతో నిండిపోయాయి. కొంతమందిని భక్తుల్ని కంట్రోల్ చేయడానికి కొంత పోలీసులకు ఇబ్బంది అవుతున్న సమయంలో ఘాట్ రోడ్ల నుంచి కూడా వారందరినీ పైకి పంపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇదే రద్దీ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా 2 లక్షలకు పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా అయితే వేస్తున్నారు.